వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అంటే ఏంటి, సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అనేది ఎలా చేస్తాం, ఆపరేషన్ అనేది మొత్తం చూద్దాము. సో సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అసలు మనకి కేటగరైజేషన్లో వస్తే కనుక అది ఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్లో అదొక టైప్ అని చెప్పొచ్చు. ఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్లో మనకు మూడు నాలుగు రకాలు ఉంటాయి. ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్ అని. ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ రెండు ఒకేలాగా ఉంటుంది ఇంచుమించుగా. సో ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ అనేది తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, చూడొచ్చు. సో ఈ వీడియోలో సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ గురించి ఫోకస్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో ఎల్ఏఎల్ఆర్ పార్సింగ్ గురించి ఉంటుంది. సో ఈ విధంగా కేటగరైజేషన్ అయితే ఉంటుంది. సో సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అంటే కనానికల్ లెఫ్ట్ రైట్ పార్సింగ్ టెక్నిక్ అనమాట. దాని అబ్రివేషన్ కెనానికల్ లెఫ్ట్ రైట్ పార్సింగ్ టెక్నిక్. సో ఈ సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అనే మెకానిజం ఏదైతే ఉందో అది లెఫ్ట్ రైట్ అని పేరులోనే ఉంది. కెనానికల్ లెఫ్ట్ రైట్ అని లెఫ్ట్ నుంచి రైట్ కి జరుగుద్ది అనమాట ప్రాసెస్. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి జరుగుద్ది ప్రాసెస్. సో ఇది బాటమ్ అప్ పార్సింగ్ మెకానిజం కింద వస్తుంది ఈ సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అనేది. ఓకే, ఈ సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ లో ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ ఆపరేషన్ చేసే ముందు మనకు మెయిన్గా అసలు టర్మినల్స్ అంటే ఏంటి, నాన్ టర్మినల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. మెయిన్ మనం ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో రాస్తామో, గ్రామర్లో ఏవైతే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయో ఆ క్యాపిటల్ లెటర్స్ ఉన్నవన్నీ కూడా నాన్ టర్మినల్సే. ఆ క్యాపిటల్ లెటర్స్ కాకుండా స్మాల్ లెటర్స్, డాలర్ సింబల్, అలా డిఫరెంట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టర్మినల్స్ అనే పిలుస్తాం. ఓకేనా, టర్మినల్స్ నాన్ టర్మినల్స్ అంటే మెయిన్ గుర్తుంచుకోవాలి, అప్పుడే మనకి ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సిఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ చేద్దాము. సో ఈ ఎగ్జాంపుల్ ఈజీగా అవుతానికి 4 స్టెప్స్లో కంప్లీట్ చేసేటట్టు డిజైన్ చేశాను అనమాట ఈ కాన్సెప్ట్. సో స్టెప్ 1, మనకి ఫస్ట్ వచ్చిన గ్రామర్ రాసుకోండి. సో ఈ పైన మనకి ఇచ్చిన ఇన్పుట్ గ్రామర్. సో ఈ గ్రామర్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనకి ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనేది ఒకటి రెడీ చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్ గ్రామర్ అంటే ఏంటంటే, మనకి ఫస్ట్ గ్రామర్ ఏం లెటర్ ఉంది, క్యాపిటల్ ఎస్ అని ఉంది కదా. సో అందుకనే క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ ఎస్ అనే ఒక నువ్వు ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనేది ఒకటి రాస్తామన్నమాట. సో అక్కడ క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ ఎస్ కామ డాలర్ అని రాస్తావు. ఎందుకు కామ డాలర్ అని రాసావంటే, ఆ ఎస్ అనే గ్రామర్లో టర్మినల్స్ ఏమి లేవు. చూడండి, ఈ కింద ఎస్ లో కూడా క్యాపిటల్ ఏ రెండు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఏమి లేవు. అందుకనే ఇక్కడ క్యాపిటల్ ఎస్ దగ్గర కూడా డాలర్ అనే రాసావు. కానీ క్యాపిటల్ ఏలో ఏముంది మనకి, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏలో ఇక్కడ స్మాల్ బి ఉంది. సో క్యాపిటల్ ఏ వచ్చేప్పటికి మనకి నాన్ టర్మినల్స్ గా లోగా టర్మినల్స్ ఏమేమి ఉన్నాయి, స్మాల్ ఏ ఒక టర్మినల్ ఉంది, స్మాల్ బి ఒక టర్మినల్ ఉంది. అందుకే ఏ ఆర్ బి అని రాసావు. సో అట్లా మనము ఐడెంటిఫై చేయాలి అసలు ఏమన్నా ఉన్నాయా లేవా. ఒకవేళ ఏమి లేకపోతే కనుక ఇలా డాలర్ సింబల్ రాస్తాం, ఇది నా ఎగ్జాంపుల్ బట్టి. సో మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ గ్రామర్ రాయాలి. ఆర్గ్యుమెంట్ గ్రామర్ రాశాక ప్రతి గ్రామర్లో ఇదొక గ్రామర్ అలా ప్రతి గ్రామర్లో మనము డాట్ అనేది సింబల్ యాడ్ చేయాలి స్టార్టింగ్లో. సో డాలర్ క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ ఎస్ అని రాశాక డాలర్ రాస్తావు. నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ ఏ కామన్ డాలర్, క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ కామ ఏ బై బి, క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ బి కామ ఏ బై బి. అలాగా ఇచ్చిన ఇన్పుట్ మొత్తానికి నువ్వు ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనేది క్రియేట్ చేసి అన్నిటికీ డాట్ ఆపరేషన్ అనేది రాస్తాం అనమాట. ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్. ఓకేనా, సో ఇది స్టెప్ నెంబర్ 1. ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ 2లో ఏంటంటే, మనకి ఇచ్చిన గ్రామర్ ఏదైతే ఉందో ఆ గ్రామర్లో ప్రతి ఒక్క దానికి కూడా ఐటరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయాలి. సో ఐ నాట్ ఐటరేషన్లో క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు డాట్ ఎస్, క్యాపిటల్ ఎస్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ బి. అలా ఇన్పుట్ ఏదైతే ఉందో
ఆ ఇన్పుట్ తీసుకుంటావు. ఫస్ట్ స్టెప్లో ఏదైతే జనరేట్ చేసిన ఆర్గ్యుమెంట్ గ్రామర్తో పాటు ఏదైతే జనరేట్ చేసిన ఇన్పుట్ ఉందో ఆ ఇన్పుట్ తీసుకొని దానికి ఒక నేమ్ ఇస్తామన్నమాట. ఏంటిది? I0. ఇక్కడ ఒక కండిషన్ ఏం గుర్తుంచుకోవాలంటే I0 అనే ఇవ్వాలని రూల్ ఏం లేదు. M0, X0, K0, P0 అట్లా ఎలాగైనా నేమ్స్ ఇవ్వచ్చు. సో మనం ఐటరేషన్ 0, ఐటరేషన్ 1, ఇటరేషన్ 2 అంటాం కాబట్టి I ఇక్కడ కలిసింది కాబట్టి నేను I0 అని ఇచ్చుకున్నా. ఓకే, ఇట్లా ఈ I0 నుంచి మన ప్రాసెస్ అంతా మొదలవుతుంది. I0లో మొత్తం ఇన్పుట్ తీసుకున్నాక ఫస్ట్ ఏం గ్రామర్ ఉంది మనకి? క్యాపిటల్ S డాష్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ S అని ఉంది కదా. నెక్స్ట్ స్టెప్ I1 ఏం చేస్తాం? గో టు I0 ఏ వాల్యూకి మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం? ఈ క్యాపిటల్ Sని ఈ డాట్ క్యాపిటల్ Sతో ముందుకు జరుపుతాం ఒక స్టెప్. అందుకని గో టు I0 క్యాపిటల్ S అని రాయాలి. సో గో టు I0 క్యాపిటల్ S, క్యాపిటల్ S డాష్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ S అని రాస్తావు. ఓకేనా? క్యాపిటల్ S డాష్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ S డాలర్ యాజ్ యూజువల్గా రాస్తాం. ఈ విధంగా రాస్తాం అనమాట. నెక్స్ట్ I1లో రాస్తాం. I2లో ఏంటిది? నెక్స్ట్ గ్రామర్ మనకి క్యాపిటల్ S టెన్స్ టు డాట్ క్యాపిటల్ A. సో I2 గో టు I0 క్యాపిటల్ A. I2లో చూడండి, గో టు I0 క్యాపిటల్ A, క్యాపిటల్ S టెన్స్ టు క్యాపిటల్ A డాట్ క్యాపిటల్ A డాలర్. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తావు. సో ఇక్కడ చూడండి ఎలా రాయాలో కింద రాసింది ఇదిగోండి. I2 క్యాపిటల్ A డాట్ క్యాపిటల్ A డాలర్. ఇలా రాశాక మీకు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ డాట్ అనేది మూవ్ చేశాక ఇక్కడ నీకు నాన్ టర్మినల్ ఉందా, టర్మినల్ ఉందా చూసుకోవాలి జాగ్రత్తగా. నాన్ టర్మినల్ అంటే క్యాపిటల్ లెటరా స్మాల్ లెటరా ఉందా అని. ఒకవేళ స్మాల్ లెటర్ ఉందనుకో ఏం ఇబ్బంది లేదు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ క్యాపిటల్ లెటర్ ఉంటే గనక మనం ఏం చేయాలి? ఆ క్యాపిటల్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్తో వచ్చిన గ్రామర్ మొత్తం రాయాలి కింద. సో నాకు ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి క్యాపిటల్ ఏతో ఏమేమి గ్రామర్ ఉందో ఆ గ్రామర్ అంతా రాయాలి. ఇప్పుడు చూద్దాం. సో క్యాపిటల్ ఏతో ఏముంది? క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి. ఆ గ్రామర్ మొత్తం రాయాలి. ఇదిగోండి ఇక్కడ క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి. సో ఇప్పుడు I2 స్టెప్ అయినట్టు అనమాట. నువ్వు డాట్ తర్వాత ఏమైనా ఉంటే రాయాలి ఖచ్చితంగా, ఏమి లేకపోతే రాయకర్లా. థర్డ్ స్టెప్ మనకి థర్డ్ గ్రామర్ ఏంటి? క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. సో I3 go to I0 స్మాల్ ఏ అని రాస్తావు. I3 go to I0 స్మాల్ ఏ. సో క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ అని చెప్పి రాస్తావు. సో క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ. సో ఇక్కడ కూడా డాట్ తర్వాత నీకు క్యాపిటల్ లెటర్ ఉందా, స్మాల్ లెటర్ ఉందా? సో డాట్ తర్వాత మనకేముంది? క్యాపిటల్ లెటర్ ఉంది. సో క్యాపిటల్ ఏ ఉంటే ఏం చేస్తాం? ఆ క్యాపిటల్ లెటర్ ఏదైతే ఉందో ఆ నాన్ టర్మినల్ సింబల్కి సంబంధించిన గ్రామర్ అంతా రాయాలి. సో నేను ఇక్కడ ఏతో ఉన్న గ్రామర్ మొత్తం రాస్తా. అందుకని క్యాపిటల్ టెన్స్ టు డాట్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ టెన్స్ టు డాట్ స్మాల్ బి, ఈ గ్రామర్ అంతా రాసాం. సో నెక్స్ట్ I4లో ఏముంది? క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి. సో గో టు I0 స్మాల్ బి అని రాస్తావు I4లో. సో I4లో చూడండి, గో టు I0 స్మాల్ బి. సో క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి. సో మనం ఈ స్టేట్కి వెళ్ళాం, దీనికి వెళ్ళాం. I1 I2 I3 I4 4 స్టెప్పులు చేశాక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవేవి కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అంటే ఎలాగంటే డాట్ చివరికి రావాలి, ఇంకా జరుగుతున్న క్యారెక్టర్స్ ఏమి ఉండకూడదు. ఇక్కడ చూడండి I1లో ఏం జరిగింది? క్యాపిటల్ S డాష్ టెన్స్ టు క్యాపిటల్ S డాట్ అన్నావు. ఈ డాట్ తర్వాత ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయో వెళ్తానికి ఇంకేం లేవు కాబట్టి ఇక్కడ ఎండ్ అయిపోయినట్టు I1 స్టెప్. I2 చూడండి, క్యాపిటల్ S టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ అన్నావు. ఈ క్యాపిటల్ ఏ డాట్ తర్వాత ఇంకో క్యాపిటల్ ఏ జరగాలి కదా, డాట్ అనేది ఇంకో కొంచెం ముందుకు వెళ్ళాలి ఒక పొజిషన్, అంతే ఇన్కంప్లీట్ I2. I3 చూడండి, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ. సో ఇక్కడ ఇంకా ఒక పొజిషన్ ముందుకు వెళ్ళాలి. సో ఇంకా ఇన్కంప్లీట్ I3 కూడా. I4 చూడండి, I0 B అని రాసావు. సో గ్రామర్ కంప్లీట్ అయింది, ఇంకా ముందుకు వెళ్తానికి ఏం లేదు. సో మనకి ఇక్కడ ఇన్కంప్లీట్ స్టెప్స్ ఏమేమిటి? I2 ఒకటి,
I3 ఒకటి ఇన్కంప్లీట్ స్టెప్స్. సో మనము I2కి వెళ్దాం మళ్ళీ, ఎందుకంటే గ్రామర్ మొత్తం అయిపోయాక ఎక్కడెక్కడ ఇన్కంప్లీట్ టాస్క్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి. I2 గో టు I5 రాసి I5లో ఏం రాస్తామంటే గో టు I2 క్యాపిటల్ ఏ అని రాయాలి. I5 చూడండి, గో టు I2 క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ డాలర్ అని రాస్తాం. సో ఇప్పుడు I2 కూడా కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ I2 అయిపోయింది. తర్వాత మనకి ఇన్కంప్లీట్ ఇంకేం మిగిలింది? I1 అయిపోయింది, I2 అయిపోయింది, I3 ఇన్కంప్లీట్. సో I6 gives rise to I6 is equal to go to I3 క్యాపిటల్ ఏ అని రాస్తావు. గో టు I3 క్యాపిటల్ ఏ అని రాసి, సో మనకి గ్రామర్ ఏంటి? క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాట్ ఏ బై బి అని రాస్తావు. సో I6 రాసావు. సో మనకి ఇంకా ఇన్కంప్లీట్ గ్రామర్ ఏమైనా ఉందా? ఇన్కంప్లీట్ గ్రామర్ ఏం లేదు. సో ఈ విధంగా మనము గో టు ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం అనమాట స్టెప్ 2లో. ఓకే, స్టెప్ 2లో మనం ఇలాగ ఆర్గ్యుమెంట్ గ్రామర్ ఒకటి తీసుకుంటాము. ఆర్గ్యుమెంట్ గ్రామర్ ఒకటి తీసుకున్నాక మనం ఈ విధంగా ప్రాసెస్ అనేది చేస్తాము. సో నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో ఏంటంటే మనం ఏదైతే గ్రామర్ తీసుకున్నావో ఆ గ్రామర్కు మనము డిఎఫ్ఏ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. సో I నాట్ అంటే మనకి ఇచ్చిన గ్రామర్ ఏదైతే ఉందో ఆ గ్రామర్ మొత్తం రాస్తావు. ఎస్ డాష్ టెన్స్ టు క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి. మనం మొత్తం రాసే గ్రామర్లో డాట్లు అనేవి మర్చిపోవద్దు. డాట్లు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ I1 ఏంటి? క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు క్యాపిటల్ ఎస్ అన్నావు కదా, క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు క్యాపిటల్ ఎస్ డాట్. సో రాసావు, అయిపోయింది. I2 మనం I0లో ఏంటిది? ఏ వాల్యూ దగ్గర డాట్ అనేది మూవ్ చేస్తాం? ఎస్ దగ్గర, కాబట్టి ఇక్కడ యారో మార్క్ దగ్గర ఎస్ రాసావు. I2 గీసి దేని దగ్గర మూవ్ చేస్తాం? క్యాపిటల్ ఏ దగ్గర మూవ్ చేస్తాం, కాబట్టి క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ డాలర్ అన్నావు. సో I2 అయిపోయింది. నెక్స్ట్ I3 క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ అని రాస్తావు. స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ. సో ఆ విధంగా రాసుకుంటూ వెళ్తావు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే I0 నుంచి I1 రాసేటప్పుడు ఇక్కడ ఇంకా వాల్యూస్ ఏం లేవు కాబట్టి మనము అయిపోయింది. కానీ I2లో ఏంటి? క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ డాలర్ అని రాశాక ఇక్కడ క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ రాసేటప్పుడు మనకి ఇక్కడ నాన్ టర్మినల్ ఉంది. గ్రామర్ మనకు అవలా, ఇంకా టాస్క్ I2లో అవలా. ఏం చేయాలి? ఆ క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయిన గ్రామర్లు అంతా రాయాలి. సో అందుకనే I2లో క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయిన ఇవన్నీ రాశా. క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి. నెక్స్ట్ I3లో ఏంటి? క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ అని రాశాక మనకి ఇక్కడ స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ అని రాసావు కదా, ఈ డాట్ దగ్గర కూడా ఏవైతే ఇన్కంప్లీట్ ఏవైతే క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ అవన్నీ రాయాలి. సో అందుకనే రాశా. నెక్స్ట్ క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి. సో క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి రాసా, డాట్ రాసా. మనకి ఇక్కడ ఇన్కంప్లీట్ ఏంటి? I2 I3. కంప్లీటెడ్ ఏంటి? I1 I4. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే I2 I3 మీద ఫోకస్ చేయాలి. సో ఇంకా మనకి ఏంటంటే క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ అని రాస్తావు. నెక్స్ట్ I5 అని ఇస్తావు దానికి పేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఇస్తావు. I1 I2 I3 I4 అని. సో ఇక్కడ I5 అని ఒక నేమ్ ఇస్తావు అనమాట. సో I5లో ఏం చేస్తావు? క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ అని ఇస్తావు. నెక్స్ట్ I6 క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ డాలర్ అని రాస్తావు. I6 స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ డాలర్. సో ఇక్కడ ఏంటి? క్యాపిటల్ ఏ మళ్ళా నాన్ టర్మినల్ వస్తే ఏం చేయాలి? ఆ గ్రామర్స్ అన్నీ మళ్ళీ రాయాలి. సో క్యాపిటల్ ఏ అన్నీ రాస్తావు. క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి, కాబట్టి క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి అని రాస్తావు I7లో. నెక్స్ట్ ఇక్కడ ఇన్కంప్లీట్ ఏంటిది? ఓకే, I2 అయిపోయింది. ఇంకా ఇన్కంప్లీట్ ఇవి ఉన్నాయి, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ I3కి వద్దాం. I3లో మనకి ఏం మిగిలింది? క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అన్నావు. సో స్మాల్ ఏ పక్కకు జరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉంది ఏంటంటే క్యాపిటల్ ఏ. ఆ క్యాపిటల్ ఏని కూడా జరపాలి కాబట్టి I8 టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. సో మనకి ఇక్కడ గ్రామర్ అయిపోయింది, కంప్లీటెడ్. సో నెక్స్ట్ I3లో అయిపోయింది, I4లో అయిపోయింది, I1లో అయిపోయింది. I2లోయే కొన్ని మిగిలినాయి. ఏంటి? I6లో కొన్ని మిగిలినాయి. ఏంటిది? క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి
I8 అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ 9. క్యాపిటల్ 9 I9 టెన్స్ టు క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాట్. సో రాస్తావు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎన్నిసార్లు ప్రాసెస్ చేసినా ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది మాటి మాటికి వస్తుంది. స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ, తర్వాత స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాట్, అట్లా ఎన్నిసార్లు రాసినా క్యాపిటల్ ఏ అనేది మాటి మాటికి వస్తూ ఎన్ని ఇటరేషన్స్ రాసినా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏ ఆపరేషన్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి లూప్ ఇచ్చాం. ఇక్కడ ఏ నుంచి ఇక్కడ ఈ బి ఆపరేషన్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి అనే వాల్యూ ఉంది కదా, ఈ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది మనకి, ఈ కాన్సెప్ట్ లో జరుగుతుంది కదా, I7 లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ లూప్ ఇచ్చేసాం అనమాట. బి వాల్యూ ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, సో ఇక్కడ నుంచి తీసుకొని ఏ వాల్యూ అనేది ఇందులోనే జరుగుతుంది, సెల్ఫ్ లూప్ ఇచ్చేసాము. సో ఈ విధంగా మనం డిఎఫ్ఏ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక చూసిన సెకండ్ స్టెప్ మనం చేయగలిగితే థర్డ్ స్టెప్ సెకండ్ స్టెప్ చూసి రాసేయచ్చు ఈజీగా, లైన్ వరుసగా. ఇదిగోండి ఈ స్టెప్స్ మనం రాయగలిగితే ఇది రాసేయచ్చు. ఒకవేళ నువ్వు ఫస్ట్ రఫ్ పేపర్ మీద ఈ థర్డ్ స్టెప్ ఈ డయాగ్రామ్ గీసావు అనుకో, ఇవన్నీ ఈ డయాగ్రామ్ బట్టి డిఎఫ్ఏ గ్రాఫ్ బట్టి చూసి రాసేయచ్చు ఈజీగా. ఒకదానికి ఒకటి లింక్, ఒకటి రాస్తే ఇంకొకటి ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే మనము టేబుల్ వేయాలన్నమాట. ఈ డిఎఫ్ఏ గ్రాఫ్ బట్టి మనం ఒక టేబుల్ అనేది జనరేట్ చేస్తామన్నమాట. సో ఈ టేబుల్లో మనకి 3 కాలమ్స్ ఉంటాయి. ఒకటేమో స్టేట్స్, ఒకటేమో నాన్ టర్మినల్స్, ఒకటేమో టర్మినల్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ టేబుల్ వేసే ముందు నీకు నాన్ టర్మినల్స్ అంటే ఏంటో తెలియాలి, టర్మినల్స్ అంటే ఏంటో తెలియాలి. సో మనకి ఏదైతే క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తామో అవన్నీ కూడా నాన్ టర్మినల్సే. ఏవైతే స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తామో అవన్నీ టర్మినల్సే. సో అందుకనే ఫస్ట్ టర్మినల్స్ రాసా ఏబి. సో డాలర్ నాన్ టర్మినల్స్ క్యాపిటల్ ఏ. సో ఇక్కడ చూడండి స్టేట్స్ ఏమున్నాయి మనకి I0, I1, I0 నుంచి I9 ఉన్నాయి. అందుకని స్టేట్స్ అన్ని రాసేసాం. సో ఫస్ట్ I0 నుంచి ఏం వెళ్తుంది, క్యాపిటల్ ఎస్ టెన్స్ టు డాట్ క్యాపిటల్ ఎస్ లోకి వెళ్తుంది మనకి. సో I0 నుంచి I1కి వెళ్తుంది. ఏం వెళ్తుంది, ఎస్ అనేది వెళ్తుంది కదా. సో ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి ఎస్ అనే స్టేట్మెంట్ I0 నుంచి I1కి వెళ్తుంది. అందుకని ఎస్ దగ్గర నేను 1 అని రాశా. ఓకే, I0 నుంచి కదా I1కి వెళ్తుంది, అందుకని 1 అని రాశా. నెక్స్ట్ గ్రామర్ అంటే క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ అన్నాం. సో ఎస్ అనేది I2కి వెళ్తుంది. ఏ వాల్యూకి వెళ్తుంది, క్యాపిటల్ ఏకి వెళ్తుంది. అందుకని క్యాపిటల్ ఏ దగ్గర 2 రాశాను. నెక్స్ట్ ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ అన్నా. స్మాల్ ఏ కాబట్టి S3 అని రాస్తావు. I0లోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, అందుకని I0లోనే రాస్తున్నాయి S3. నువ్వు నాన్ టర్మినల్స్ అయితే 1, 2, 3 నెంబర్స్ ఇస్తావు. టర్మినల్స్ అనుకో S1, S2, S3 అని ఇస్తావు. ఓకే, S3 అని ఇచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ టెన్స్ టు స్మాల్ బి. సో స్మాల్ బి దగ్గరికి వచ్చి S4 అని రాస్తావు. సో I1లో ఏంటంటే మనం ఏం రాయము. I1 ప్రాసెస్లో ఎప్పుడు ఎంటీగానే వదిలేస్తాం. I1 ప్రాసెస్ ఎందుకంటే మొత్తం ఇన్పుట్స్ అన్ని రాసాక మనం ఇచ్చిన ఇన్పుట్స్ అన్ని కూడా ఇన్పుట్స్లో టేబుల్లో రాయగలిగే మనకు అప్పుడు ఆ గ్రామర్ అనేది యాక్సెప్టెడ్ అని, ఒకవేళ కాదనుకో రిజెక్టెడ్ అని, అది చివరిలో రాద్దాం. సో నెక్స్ట్ I1 అయిపోయింది. I1లో ఏంటి, I2లో ఏం మిగిలింది, క్యాపిటల్ ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ దగ్గరకు వచ్చి మనం I2లో ఏం చేసాం, క్యాపిటల్ ఏ దగ్గర డాట్ అనేది ఒక పొజిషన్ ఫార్వర్డ్కి మూవ్ చేసాం. సో 2 అనే నెంబర్ రాస్తావు. ఓకే, క్యాపిటల్ ఏ దగ్గర. నెక్స్ట్ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాట్ అన్నావు. ప్రాసెస్ ఏం అవ్వదు. సో I3 క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ అన్నావు. సో I3 దగ్గరికి వచ్చి S3 అని రాస్తావు. చూడండి I3 దగ్గర S3 అని రాస్తావు. నువ్వు క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి అని రాసావు. సో S4 అని రాసావు. నెక్స్ట్ క్యాపిటల్ ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాట్ అన్నావు. సో S5 అని రాస్తావు I5 దగ్గర. చూడండి క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ అన్నావు, అందుకనే 5 అని రాస్తావు క్యాపిటల్ ఏ దగ్గర. నెక్స్ట్ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి అన్నావు, అంతే. I6 దగ్గరికి వచ్చి బి వాల్యూ రాసావు కాబట్టి S6 అని రాసావు. నెక్స్ట్
క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అని రాసావు కాబట్టి ఏ వాల్యూ మూవ్ చేసావు కాబట్టి S7 S6 ఏ వాల్యూ ఆపరేషన్ చేసావు బి వాల్యూ ఆపరేషన్ చేసావు కాబట్టి S6 రాసావు S7 రాసావు. నెక్స్ట్ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ వాల్యూ ఒకటి మూవ్ చేసావు I6 దగ్గర. సో అందుకని క్యాపిటల్ లెటర్ వస్తే మనం ఏం చేయాలి, నెంబర్ రాయాలి. అందుకని ఏ దగ్గర I3 దగ్గర నెంబర్ రాసావు. I3 దగ్గర ఎందుకు రాసావు అంటే I3 నుంచే వచ్చింది IIT అనేది, అందుకనే I3 దగ్గరే రాయాలన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంకా మిగిలింది ఏంటి, I9 అనేది ఎక్కడ రాసాం, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అని రాసావు. సో ఏ దగ్గర మూవ్ చేసి ఏ నుంచి మూవ్ చేసావు కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ దగ్గర 9 అని రాసావు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ మనకు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అయినాయి, మనకి I8లో ఒకటి టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అని. I8 దగ్గర R2 అని రాస్తాం. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, 3 ఇన్పుట్స్ ఇచ్చాడు, 3 గ్రామర్స్. ఒక గ్రామర్ ఏమో R1 అనుకోవాలి, సెకండ్ గ్రామర్ R2 అనుకోవాలి, థర్డ్ గ్రామర్ R3 అనుకోవాలి. ఇది సెకండ్ గ్రామర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి R2 అని రాసాం. నెక్స్ట్ థర్డ్ ఒక గ్రామర్ ఒక చోట కంప్లీట్ అయిపోద్ది, ఇది I1 I2 I3 I4. I9 దగ్గర ఒక గ్రామర్ అయిపోయింది, ఇంకో గ్రామర్ I4 దగ్గర ఒక గ్రామర్ అయిపోద్ది, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి అని. అందుకని R3 అన్నావు. అట్లా ఎక్కడెక్కడైతే గ్రామర్ అయిపోయినాయో అక్కడ R1 R2 R3 అని నెంబర్స్ ఇస్తావు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ గ్రామర్లో ఈ డిఎఫ్ఏ గ్రాఫ్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా టేబుల్లో ఇచ్చేసాం. ఏ వాల్యూస్ ఎక్కడెక్కడ పొజిషన్స్లో ఉన్నాయి, నాన్ టర్మినల్స్లో ఉన్నాయో టర్మినల్స్లో అన్నీ ఇచ్చేసాం. సో మొత్తం గ్రామర్ అయిపోయింది కాబట్టి నువ్వు చివరికి I1లోకి వచ్చి డాలర్ సింబల్ దగ్గర యాక్సెప్ట్ అని రాస్తాం. సో ఖచ్చితంగా నువ్వు డాలర్ అనేది మనకి ఇన్పుట్ గ్రామర్లో ఉండదు, మనము రాయాలి అనమాట. డాలర్ అనేది ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. ఎందుకు డాలర్ అంటే ఏదైతే ఇన్పుట్ మనకి యాక్సెప్టెడో రిజెక్టెడో చెప్పాలి కాబట్టి డాలర్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా CLR పార్సింగ్ టెక్నిక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట.